హలో బడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజైతే నేను ఒక సూపర్ హెల్దీ డ్రింక్తో వచ్చేసానండి. అదే డ్రై నట్ స్మూతీ. బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటాం మేము. చాలా బాగుంటుంది. టేస్ట్కి టేస్ట్, హెల్త్కి హెల్త్ అనమాట. ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక బౌల్లో ఒక 15 బాదం పప్పు, ఒక 8 వాల్నట్స్ సపరేట్గా నానబెట్టుకోవాలన్నమాట. ఇది మనం బ్రేక్ఫాస్ట్ కోసం చేస్తున్నాం కాబట్టి నైటే సోక్ చేసి పెట్టుకోవాలి, ఫుల్ నైట్. ఇంకొక బౌల్ తీసుకొని ఇందులో 1 టీ స్పూన్ పంప్కిన్ సీడ్స్, 1 టీ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్, 1 టీ స్పూన్ వాటర్ మిలన్ సీడ్స్, 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్, 1 టీ స్పూన్ చియా సీడ్స్, అంజీర్, డ్రై అంజీర్ ఉంటుంది కదా, ఈ అంజీర్ ఒక 2 తీసుకుంటున్నాను. ఫిగ్ అని కూడా పిలుస్తారు కదా, ఒక 2. జీడిపప్పు ఒక 8 నుంచి 10 అండి. ఒక 1 టీ స్పూన్ ఎండు ద్రాక్ష. అలాగే స్వీట్నెస్ కోసం డేట్స్. స్వీట్నెస్ కోసమే కాదు, టేస్ట్ బాగుంటుంది, హెల్త్ కూడా చాలా మంచిది డేట్స్. నేను ఇప్పుడు తీసుకునే క్వాంటిటీ మొత్తం కూడా ఒక 2 కోసం అనమాట, నాకు కిషోర్కి. బ్రేక్ఫాస్ట్ అవసరం లేదండి. రోజు దోశలు ఇడ్లీలు తినకుండా అప్పుడప్పుడు ఇలా తింటే కూడా చాలా మంచిది. సీడ్స్ తీసేసి వేస్తున్నాను నేను డేట్స్ ఇక్కడ. మార్నింగ్ బాగా సోక్ అయిపోతుంది కదా, మెత్తగా అయిపోతుంది. అప్పుడు తీయడం కంటే నైటే ఇలా సీడ్స్ తీసేసి నానబెట్టుకుంటే బాగుంటుంది. చూడండి, ఫుల్గా వాటర్ పోసేసి నానబెట్టేద్దాం. మార్నింగ్ లేచేసి చూడండి, బాదం పప్పు మొత్తం పీల్ ఆఫ్ చేసేయాలి. బాదం పప్పులో ఉన్న విటమిన్స్ కానీ ఆ ప్రోటీన్స్ కానీ బాడీకి అందకుండా చేస్తుంది మనం ఆ పీల్తో సహా తింటే. సో పీల్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి. అలాగే అక్రూట్ కూడా అండి. అక్రూట్ కూడా నీట్గా వచ్చేస్తుంది, నానిపోతుంది కదా, నీట్గా వచ్చేస్తుంది. ఒకవేళ ఏదైనా 1, 2 రాకపోతే ఎంతవరకు వీలైతే అంతవరకు పీల్ ఆఫ్ చేసేస్తేనే మంచిది. నేనైతే మ్యాక్సిమం తీసేస్తాను. చూడండి, ఇందులోకి ఇప్పుడు అవకాడోని బటర్ ఫ్రూట్ అని కూడా అంటారు కదా. ఇందులో అయితే అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో అండి. అసలు ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఉంటాయి, అండ్ పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ B6 ఇలా చాలా ఉంటాయి అన్నమాట. డే బై డే తీసుకున్నారనుకోండి, హార్ట్ ప్రాబ్లమ్సే ఉండవు. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా యూజ్ అవుతుంది. ఈ ఫ్రూట్ వల్ల మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది, హెల్త్ బాగుంటుంది. ఇది ఒకవేళ పెద్దది తీసుకున్నాం అనుకోండి, మనము ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. చిన్నదనుకోండి ఫుల్ వేసేసుకోవాలి. చూడండి, మనం సోక్ చేసుకునే నట్స్ మొత్తం ఇందులో వేసేసుకుందాం. అలాగే మనం వలిచి పెట్టేసుకున్నాం కదా, వాటర్తో సహా వేసుకున్నాం. ఇవి బాదాము వాల్నట్స్ మాత్రం వాటర్ తీసేస్తాను. చూడండి, వాల్నట్స్ ఎంత నీట్గా పీల్ ఆఫ్ అయిపోయినాయో. ఇవన్నీ వేసేసి అవకాడో కూడా వేసుకోవాలి. ఇది కొంచెం ఎక్కువగా పండింది, అందువల్లే మీకు అక్కడ నల్లగా కనిపిస్తుంది. నార్మల్గా అయితే అసలు చాలా క్లియర్గా ఉంటుంది అనమాట, మెత్తగా బటర్ లాగా. ఇది మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుంది. అదే వెయిట్ గెయిన్ అవ్వాలనుకోండి, సేమ్ ప్రొసీజర్లో ఈ అవకాడో ప్లేస్లో బనానా అండ్ మిల్క్ యాడ్ చేస్తే సరిపోతుంది. మంచిగా వెయిట్ గెయిన్ కూడా అయిపోతారు. చూడండి, నేనైతే ఇక్కడ వాటర్ యాడ్ చేస్తున్నాను. అవకాడో వల్ల మనకి క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది, థిక్గా ఉంటుందన్నమాట, క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. క్వాంటిటీకి తగ్గట్లుగా మనం వాటర్ యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్ని అనేం లేదు, మేము ఇద్దరికి తగ్గట్లుగా వేస్తున్నాను అనమాట. చూడండి, చక్కగా బ్లెండ్ చేసేద్దాం. అస్సలు చాలా ఫిల్లింగ్గా ఉంటుందండి, ఆకలి అనిపించదు మా ఆఫ్టర్నూన్ వరకు కూడా ఒక గ్లాస్ తీసుకుంటే. టేస్ట్ ఎలా బాగాలేదా అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నో షుగర్, నో హనీ, ఏం వేయక్కర్లేదు ఇందులో. మనం డేట్స్ వేసాము, అంజీర్ వేసాము, ఆ స్వీట్నెస్ సరిపోతుంది అనమాట. ట్రై చేసి చూడండి. మా రెసిపీస్ అన్నీ కూడా హెల్దీగా ఉంటాయి అండ్ డైట్ రెసిపీస్ కూడా ఇవి మేము చెప్పినట్లు తింటే కనుక వెయిట్ లాస్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ట్రై చేసి చూడండి. ఇంతకీ వీడియో ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కిష్ తేజ్ వ్లాగ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.